అందరికీ నమస్కారం. నా పేరు స్వరూప, సింగినగర్, గుణదల ఏరియా. మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక మహిళ గురించి మరియు మహిళ ఆర్థికంగా ఏ విధంగా ఆలోచింపచేయాలి అనే విషయం గురించి మాట్లాడటానికి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కుటుంబంలోనూ మరియు సమాజంలో మహిళలు ఆర్థిక బాధ్యతలు చాలా ముఖ్యమైనవి. మహిళలు ఆర్థిక బాధ్యతలు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఆర్థిక ప్రణాళిక, కుటుంబ ఖర్చు మరియు కుటుంబం కోసం చేసేటటువంటి పొదుపు, భవిష్యత్ కోసం తయారు చేసే బడ్జెట్. రెండవదిగా పొదుపు మరియు పెట్టుబడి. పొదుపు అనగా భవిష్యత్తులో భద్రత కోసం చేసేదాన్నే పొదుపు అంటారు. పెట్టుబడి అనగా మ్యూచువల్ ఫండ్స్ కానీ, పీపీఎఫ్ కానీ మరియు సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలలో పెట్టుబడి చేయడం. అది రానున్న భవిష్యత్తులో మనకేదైనా అవసరమైనప్పుడు అటువంటి పథకాలను ఉపయోగించుకోవాలి. మూడవదిగా ఆర్థిక అవగాహన, అంటే కుటుంబానికి సంబంధించిన పాలసీలు, బ్యాంకు ఖాతాలు, నామినీ వివరాలు మరియు లావాదేవీల గురించి పూర్తిగా స్పృహ కలిగి ఉండటం. నాలుగవదిగా భాగస్వామ్యం, అనగా ఆర్థిక ఇబ్బందుల గురించి, ఆర్థిక లావాదేవీల గురించి మరియు పెట్టుబడుల గురించి భర్తతో సమానంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా ఒక మహిళ తన కుటుంబ బాధ్యత కోసం సహనంతో, ప్రేమతోటి, మరీ ముఖ్యంగా ధైర్యంతో ముందుకు నడుపుతున్నారు. ఒక ఆలోచన తీసుకోవడం, ఒక నిర్ణయం తీసుకోవడంలోనే కాకుండా ఉద్యోగం చేయడంలోనూ, వ్యాపారం చేయడంలోనూ, మరి ఇతర రంగాలలో కూడా మేము ఎక్కడా తక్కువ కాదని నిరూపించుకోవడంలో సంకోచించే అవకాశమే లేదు. చూసుకుంటే కుటుంబం కోసం ఒక మహిళ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా తన కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, కన్నబిడ్డల కోసం, భర్త కోసం తన ప్రేమను చూపిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వారిని కాపాడుకుంటుంది. ఒక మహిళను ఏ విధంగా వర్ణించినా చాలా తక్కువే కదా. ఒక మహిళ ప్రతి ఒక్క రంగంలోనూ, ఈ రంగంలో లేదు అని కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ తనదైన ధీటుగా ముందుకు వెళుతూనే ఉంది. మహిళ గురించి, తన యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. ఒక మహిళ గురించి చెప్పడంలో ఒక మహిళగా నేను చాలా గర్వంగా ఉన్నాను. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాకు ఒక మహిళ గురించి చెప్పడానికి ఇచ్చినటువంటి అవకాశానికి ఈ సంస్థ వారందరికీ మరియు మీ అందరికీ నా కృతజ్ఞతలు.